జై భవాని, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆర్ట్కొచ్చి. ఈ టెంపుల్ దాడేపల్లిగూడెం శ్రీ బొలుసులమ్మ తల్లి దేవస్థానం అండి. ఈరోజు నేను చెప్పబోయేది భారతదేశంలో ఆధ్యాత్మిక నెలవు అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలు వాస్తుశిల్పం మాత్రమే ఆకర్షణీయంగా ఉండటమే కాదు, అనేక ఆలయాలు రహస్య సంఘటనల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయంలో కొన్ని అద్భుత సంఘటనలు జరుగుతాయి. వీటి రహస్యం నేటికి ఛేదించలేదు. పశ్చిమ బెంగాల్లో కాళీదేవి ఆలయం ఒకటి ఉంది. అక్కడ జరిగే అద్భుతాన్ని చూసి తర్వాత ఎవరైనా ఆశ్చర్యపడాల్సిందే. ఈ కాళీదేవి దేవాలయం పశ్చిమ బెంగాల్లో కలకత్తాలో ఉంది. ఈ దేవాలయం పేరు శ్యామ్ సుందరి కాళీ మందిరం. ప్రతిరోజు రాత్రి ఆలయంలో కాళికాదేవి తిరుగుతుందని స్థానికులు, ప్రజలు, ఆలయం పూజారులు చెప్తారు. రాత్రి వేళలో అమ్మవారు గుడి లోపలికి వెళ్ళి శబ్దం అంటే పాదాల చప్పుడు కూడా వినిపిస్తుందని కొందరు అంటారు. ఆలయం పూజారి రోజు ఉదయాన్నే ఆలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్ళినప్పుడు ఆలయంలో కాళికాదేవి పాదాలపై ధూళి కనిపిస్తుందని, రోజు పాదాలను శుభ్రం చేస్తామని చెప్తారు. పూజా సమయంలో కాళికాదేవి విగ్రహంలో కదలికలు కనిపిస్తుందని పూజారులు, భక్తులు కూడా చెప్తారు. విగ్రహాల కదలికలను చూసి వారి విగ్రహం సజీవంగా ఉన్నట్లే అనిపిస్తుందని అంటారు. భక్తుల దుఃఖంగా చూస్తే కన్నీరు పెట్టుకునే విగ్రహము. ఈ ఆలయంలో కాళికాదేవి విగ్రహం ముందు ఎవరైనా ఏడిస్తే అప్పుడు కాళికాదేవి విగ్రహం భిన్నంగా కనిపించడం ప్రారంభిస్తుందని ఇక్కడ పూజారులు, భక్తులు నమ్ముతారు. భక్తుల దుఃఖాన్ని చూసి అమ్మవారు కూడా కన్నీరు పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుందని చెప్తూ ఉంటారు. కాళికాదేవి అమ్మవారికి ప్రసాదంగా ముడిబియ్యము, అరటిపండ్లు సమర్పిస్తారు. ఒక చిన్నారి ముడిబియ్యము, అరటిపళ్ళు అడిగిందని, ఆ రోజు పూజారి నిరాకరించారని, ఆ రోజు రాత్రి పూజారి వచ్చే సమయానికి ఆలయంలో వద్ద విగ్రహం కనిపించకుండా పోయిందని, మళ్ళీ ఆ చిన్నారి వచ్చి ముడిబియ్యము, అరటిపళ్ళు అడగడం మొదలుపెట్టిందని, ఇదంతా అమ్మవారి మహిమ అంటూ ఆ రోజు నుంచి అమ్మవారికి భక్తులు ముడిబియ్యము, అరటిపళ్ళు కానుకగా సమర్పించడం సాంప్రదాయం మొదలైంది. ఇక్కడ ఒక కథ ఉంది. ఆ కథ మా ఫ్రెండ్ చెప్తాడు, వినండి. ఈ గుడిలో ఉండే పూజారి రోజులాగే పూజలు చేస్తూ ఉండగా రాత్రి 2 అయిపోతుంది. ఇక పడుకుందాము అని అమ్మవారి నగలు అన్ని తీసి బీరువాలో భద్రంగా దాచి పడుకుంటాడు. కొద్ది సమయం తర్వాత ఎవరో నగలు ఉన్న గది దగ్గరికి వెళ్తున్నట్లు అడుగు శబ్దాలు అతనికి వినపడతాయి. నేను భ్రమపడుతున్నానేమో అని అనుకుని నిద్రపోతాడు. కానీ కొద్ది సమయం తర్వాత గజ్జల శబ్దాలు వినపడ్డాయి. అది విని ఎవరో దొంగ వచ్చాడు అనుకుని కర్ర పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళగా అతను చూసిన దృశ్యాన్ని ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నారంట. నల్లటి చర్మంతో, ఎర్రటి కళ్ళతో, ఎర్రటి నాలుక బయట ఉండి, ఆమె జుట్టు ఆమె మోకాళ్ళ వరకు ఉండి గులాబీ రంగు గల చీర కట్టుకుని కూర్చొని ఉంది. ఆమె ఈయన వైపు చూసి వెళ్లి పడుకో, నేనేలే ఇక్కడ ఉంది అని అనగా స్పృహ తప్పిపోయి నిద్రపోతాడంట. పొద్దునే లేచి చూస్తే కాళీమాత విగ్రహం కాళ్ళకి దుమ్ము మట్టి ఉంటుంది. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది, నేను రాత్రి చూసింది ఆ కాళికాదేవిని అని. ఇప్పటికీ కూడా ప్రతిరోజు రాత్రి